బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ రివ్యూ సమయంలో వాతావరణం ఇబ్బంది పెట్టింది. కామారెడ్డిలో హెలికాప్టర్ ల్యాండ్ కాలేకపోయింది. ఇక దీంతో మెదక్కు తీసుకెళ్లారు. అక్కడ సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. అక్కడి ఎస్పీ ఆఫీస్ లో సీఎం సమీక్ష చేశారు. ఇక అంతకు ముందు ఎల్లంపల్లి పోచారం ప్రాజెక్టులను పరిశీలించారాయన. ఇక సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఉన్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ రివ్యూ సమయంలో వాతావరణం ఇబ్బంది పెట్టింది. కామారెడ్డిలో హెలికాప్టర్ ల్యాండ్ కాలేకపోయింది. ఇక దీంతో మెదక్కు తీసుకెళ్లారు. అక్కడ సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. అక్కడి ఎస్పీ ఆఫీస్ లో సీఎం సమీక్ష చేశారు. అంతకు ముందు ఎల్లంపల్లి పోచారం ప్రాజెక్టులను పరిశీలించారాయన. ఇక సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఉన్నారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. బ్రాహ్మిణి, ఇక్కడ మనకి సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలు ఏరియల్ రివ్యూ నిర్వహించారు, ఏరియల్ సర్వే నిర్వహించారు. మొత్తం మెదక్ జిల్లాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఆయన పర్యటించారు. ఆకాశం నుంచి కింద వరద ప్రభావిత ప్రాంతాలని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే కామారెడ్డిలో దిగి అక్కడ సమీక్ష నిర్వహించాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల కామారెడ్డిలో దిగినట్టు మనకి తెలుస్తూ ఉంది. దాని తర్వాత మెదక్ ఎస్పీ కార్యాలయంలో ఉన్న హెలిప్యాడ్ లో సీఎం దిగారు. సీఎం ఇక్కడ దిగిన తర్వాత కాసేపు ఇక్కడ జిల్లా అధికారులతోటి చిన్న సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరద ప్రభావం, నష్టాలపై చిన్న సమీక్ష నిర్వహించారు. ఇప్పుడే ఇక్కడ నుంచి కూడా మెదక్ ఎస్పీ ఆఫీస్ లో హెలిప్యాడ్ నుంచి కూడా హైదరాబాద్ కి బయలుదేరారు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇవి అప్డేట్స్.